మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే ఆయన ఫ్యాన్స్ కు ఓ పండగ. మార్చి 27 వస్తుందంటే చాలు అనేక కేంద్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆనందిస్తూ ఉంటారు చెర్రీ అభిమానులు. ఈ ఏడాది చెర్రీ బర్త్డేనా? ఆయన తాజా చిత్రం పెద్ది రిలీజ్ అవుతుందని చాలా రోజులుగా వినిపిస్తూ వచ్చింది. దాంతో పెద్ది రిలీజ్ కు థియేటర్స్ వద్ద సందడి డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నారు ఫ్యాన్స్. చివరకు ఆ సినిమా ఏప్రిల్ 30వ తేదీని ఎంచుకుంది. దాంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. ఈలోగా చెర్రీకి జనవరి 31వ తేదీన కవల పిల్లలు జన్మించడంతో మళ్లీ ఫ్యాన్స్ లో జోష్ నిండింది. అందువల్ల ఈసారి చెర్రీ బర్త్డే వారికి మరింత స్పెషల్ గా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే చెర్రీ పుట్టినరోజున మార్చి 27న పెద్ది సినిమా నుండి ఓ స్పెషల్ సర్ప్రైజ్ వెలుగు చూడనుందని తెలుస్తోంది. అలాగే చెర్రీ పుట్టినరోజుకు ముందు రోజైన మార్చి 26న ఈసారి శ్రీరామనవమి పండుగ వస్తోంది. ఆ రోజున చెర్రీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీని లాంఛనంగా ప్రారంభిస్తారని టాక్. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అందువల్ల చెర్రీ సుక్కు కాంబో అనగానే మళ్లీ ఫ్యాన్స్ లో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ చోటు చేసుకుంది. ఆ సినిమాను చెర్రీ బర్త్డేనా మొదలు పెట్టాలని భావించిన ఓ రోజు ముందుగానే వస్తున్న శ్రీరామనవమి పర్వదినాన ఆరంభిస్తారని తెలుస్తోంది. లేదా ఆ రోజున సుకుమార్ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ అయినా ఫ్యాన్స్ ముందు నిలుస్తుందని అంటున్నారు. ఎలా అనుకున్నా ఈసారి శ్రీరామనవమికి చెర్రీ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా ట్రీట్ పక్కా అని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ పెద్ది మూవీ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ముందనుకున్న తేదీ కంటే ఓ నెల రోజులు వెనక్కి వెళ్లడంతో వారు నిరాశ చెందిన చెర్రీ బర్త్డే నుంచి పెద్ది ప్రచార పర్వం మొదలు కానుంది. పైగా ఈ సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సానా సుకుమార్ శిష్యుడే కావడం విశేషం. అలాగే ఆ చిత్ర నిర్మాణంలోనూ సుకుమార్ పాలుపంచుకుంటున్నారు. ఇలా చెర్రీ 2 సినిమాల్లోనూ సుకుమార్ పాత్ర ఉండడం కూడా ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తోంది. ఓవైపు గురువు సినిమా ఆరంభం, మరోవైపు శిష్యుని చిత్రం ప్రచారం, ఇలా చెర్రీ బర్త్డేని ఓ స్పెషల్ గా నిలిపారు సుకుమార్, బుచ్చిబాబు. ఫ్యాన్స్ కు రెట్టింపు ఉత్సాహం కలిగిస్తోన్న పెద్ది వారికి ఎలాంటి ఆనందం పంచుతుందో చూడాలి.